పాపముల ప్రాయశ్చిత్తము ఆయన లేఖనములు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు అని అనుకుంటున్నామే కానీ ఆ లేఖనములు ఎవరివి, ఆ తప్పులు ఎవరివి, ఆ అబద్ధాలు ఎవరివి అని ఒక్కసారైనా మనం పరిశీలన చేసుకుంటున్నామో మన హృదయంలో మనము ఎప్పుడైనా సరే ఎదుటి వారి మీదనే నెట్టేస్తాం. కానీ మన పాపములు కానీ మనం అబద్ధ బోధన కానీ లేకపోతే అబద్ధపు మాటలు కానీ అబద్ధపు చేష్టాలు కానీ ఎదుటి వారి మీదకే నెట్టేస్తూ ఉంటాం. కానీ మనం ఏంటనేది ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుంటున్నామా? దేవుని ప్రేమ మనలో ఉన్నది. దేవుడు మనలను ఆయన రూపంలో సృజించి ఉన్నాడు కాబట్టి మనము దేవుని బిడ్డలం అయి ఉన్నాము కాబట్టి ఇంకెంత ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమ మనకి పంచి ఉన్నాడు. మనం కూడా మన సహోదరులకు కానీ మన తోటి వారికి కానీ మనము ప్రేమను పంచుచున్నామా? ఎప్పుడైనా ఒక్కసారైనా సరే పరిశీలన చేసుకుంటున్నామా? మన హృదయాన్ని మనం దేవుడు ప్రత్యక్షపరచబడుచున్నాడు మన కొరకు. ఏంటది? ఆయన ప్రేమ. మనము దేవుని ప్రేమించితమైతే కాదు కానీ మనలను ప్రేమించిన మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. తన కుమారుని మన పాపముల కొరకు పంపి ఉండుటలో ప్రేమ ఉన్నది, కనికరం ఉన్నది, ఆయన దయ ఉన్నది, ఆయన జీవ కిరీటమును మనకి ఇచ్చి ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవుడు మనకు తన ప్రేమను పంచినప్పుడు మన సహోదరులకు కూడా ప్రేమ పంచాలి. దేవుడిని ప్రేమిస్తూ కాదు, మన శత్రువుని ప్రేమించాలి. మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించటం కాదు, మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించాలి. గాంధీ గారు ఒక చెప్ప మీద కడితే ఇంకొక చెంత చూపించమన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అయితే ఒక చెంప మీద కొట్టేలోపే 10 దెబ్బలు కొట్టేస్తారు. ఏంటది? అది దేవుడు కూడా అంతే కదా, మీద ఉమ్మొస్తే ఉమ్ముని చెరుపుకున్నాడు. కానీ దేవుడు ఒక్క మాట అయినా సరే అన్నాడా? లేదు కదా. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద చూపించమని చెప్పాడు దేవుడు కూడా. మన దేవుడు కూడా గాంధీ గారనే కాదు, యేసుక్రీస్తు చెప్పిన మాటలే గాంధీ గారు కూడా